Hello everyone, welcome back to Coding Tricks. So ఇవాళటి వీడియోలో మనం ఎక్సెల్ గురించి చూద్దాం. ఎక్సెల్లో సెల్స్ని కానీ షీట్ని కానీ ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేది నేర్చుకుందాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే సెల్స్ని ఒక సెల్ కానీ లేకపోతే ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఎన్ని సెల్స్ కావాలంటే అన్ని సెల్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. షీట్ మొత్తం ప్రొటెక్ట్ చేయాలన్నా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము సెల్స్ని షీట్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేది చూద్దాము. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మీరు చూడాల్సింది మనకి ఏ సెల్ని క్లిక్ చేసినా కూడా లాక్డ్గా ఉంటుంది. బై డిఫాల్ట్గా సెల్ అనేది లాక్గా ఉంటుంది. సో ఎలా అనేది చూడండి. సో రైట్ క్లిక్ చేసేసి ఫార్మాట్ సెల్స్ అని చూస్తే ప్రొటెక్షన్లోకి వెళ్తే మీకు లాక్డ్ హిడెన్ అనేసి ఉంటుంది. సో బై డిఫాల్ట్గా అది లాక్గా ఉంటుంది. సో ఏ సెల్ అయినా లాక్డ్గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చూద్దాము అని అంటే హౌ టు అన్లాక్ ఎన్ సెల్స్ అండ్ లాక్ ఎంటైర్ షీట్. సో ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను 10 సెల్స్ తీసుకున్నాను. ఈ 10 సెల్స్ని అన్లాక్ చేసేసి మొత్తం షీట్ని లాక్ చేయడం ఎలా అనేది చూద్దాం. అని అంటే ఏంటి, ఈ 10 సెల్స్ మట్టుకే మనం ఎడిట్ చేయవచ్చు. మిగతా ఎక్కడ క్లిక్ చేసినా కూడా మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. సో ఎలా చూద్దాం. సో ఫస్ట్ సెలెక్ట్ దీస్ 10 సెల్స్. ఈ 10 సెల్స్ని సెలెక్ట్ చేసేసుకొని దెన్ అన్లాక్ దీస్ 10 సెల్స్. ఎలా అన్లాక్ చేయాలి అని అంటే ఇది సెలెక్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ చేస్తే ఫార్మాట్ సెల్స్ అని వస్తుంది. ఫార్మాట్ సెల్స్ అని వచ్చినప్పుడు చూడండి ఇక్కడ టిక్ మార్క్ ఉంటే లాక్డ్, టిక్ మార్క్ లేకపోతే అన్లాక్డ్. సో నేను ఇక్కడ అన్లాక్ చేసేస్తున్నాను. ఇక్కడ అన్లాక్ చేశాక క్లిక్ ఆన్ ఓకే. దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ప్రొటెక్ట్ షీట్ని ప్రొటెక్ట్ చేయాలి. ఎలా ప్రొటెక్ట్ చేయాలి షీట్ని, ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ప్రొటెక్ట్ షీట్ అనేసి వస్తుంది. సో ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ ఏంటి, నేను 1 2 3 అనేసి ఇచ్చాను. దెన్ మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్. సో 1 2 3 క్లిక్ ఆన్ ఓకే. సో చూడండి ఇక్కడ మనం ఎప్పుడైతే మనం డబుల్ క్లిక్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఎర్రర్ మెసేజ్ అనేది త్రో చేస్తుంది. సో చూడండి ఎక్కడ మీరు ఏదైనా టైప్ చేయాలనుకున్నా కూడా ఎక్కడ ఏదైనా రాయాలి అనుకున్నా కూడా మనకి ఎర్రర్ మెసేజ్ అనేది త్రో చేస్తుంది ఈ విధంగా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇది చూడండి ఈ 10 సెల్స్ మటుకు మనం ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ ఏమైనా రాయాలి అని అనుకుంటే చూడండి మనం ఇప్పుడు ఇది డిలీట్ చేయొచ్చు, మళ్ళీ రాయొచ్చు. సో ఈ విధంగా ఈ 10 సెల్స్ మొత్తం అన్లాక్ అయిపోయాయి. మిగతా షీట్ అంతా ప్రొటెక్ట్ అయిపోయింది, మిగతా షీట్ అంతా లాక్ అయిపోయింది. అలానే మళ్ళీ వైస్ వర్సా ఓన్లీ 10 సెల్స్ని లాక్ చేయాలి, మిగతా షీట్ అంతా అన్ప్రొటెక్ట్ చేయాలి అంటే ఎలా. సో ఫస్ట్ ఎంటైర్ షీట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎంటైర్ షీట్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే Ctrl-a. సో మనం సెలెక్ట్ ఆల్కి Ctrl-a కదండి. సో ఎంటైర్ షీట్ సెలెక్ట్ అయింది. దెన్ అన్లాక్ ఎంటైర్ సెల్స్. అన్ని సెల్స్ని అన్లాక్ చేయాలి. ఎలా చేయాలి, మళ్ళీ సేమ్ అనమాట, ఫార్మాట్ సెల్స్. సో ఇప్పుడు నాకు ఇది అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అని అంటే నేను ఈ షీట్ని ఆల్రెడీ ప్రొటెక్షన్లో ఉంచాను. సో ఇప్పుడు నేను అన్ప్రొటెక్ట్ చేయాలి అని అంటే పాస్వర్డ్ టైప్ చేసేస్తే అన్ప్రొటెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు షీట్ ఆల్రెడీ సెలెక్ట్లో ఉంది. సో సెలెక్ట్ అయినాక ఇప్పుడు నేను అన్లాక్ చేయాలి అన్నప్పుడు ఫార్మాట్ సెల్స్ రైట్ క్లిక్ చేసి ఎక్కడైనా ఫార్మాట్ సెల్స్ అని చెప్తే ఇది వస్తుంది. ఆర్ఎల్స్ F1 షార్ట్ కట్ కి Ctrl+F1 అనుకుంటానండి. సో ఇది సో ఇక్కడ క్లిక్ చేసేస్తే ఇక్కడ లాక్డ్ అనేసి వస్తుంది చూడండి. ఇక్కడ అన్లాక్ చేసి ఇప్పుడు లాక్డ్, ఇది అన్లాక్డ్. సో ఇక్కడ క్లిక్ చేసేస్తే అన్లాక్ అయిపోతుంది. అన్లాక్ ఎంటైర్ సెల్స్. సో ఓకే. దెన్ లాక్ ఓన్లీ దీస్ 10 సెల్స్. ఈ 10 సెల్స్ మటుకు లాక్ చేయాలి. సో వచ్చేసేద్దాం ఫార్మాట్ సెల్స్. దెన్ అగైన్ గో ఫర్ దిస్. దెన్ లాక్ దిస్ 10 సెల్స్. ఎందుకంటే మనకు కావాల్సిందే ఓన్లీ ఈ సెల్స్ని లాక్ చేయాలి. దెన్ షీట్ని ప్రొటెక్ట్ చేయండి. సో ప్రొటెక్షన్ షీట్కి మనం పాస్వర్డ్ ఇస్తున్నాం 1 2 3 అనేది. చూడండి మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ 1 2 3. సో ఇప్పుడు చూడండి మనం షీట్లో ఎక్కడైనా ఏమైనా రాసుకోవచ్చు. ఓకే, కానీ ఈ 10 సెల్స్లో మటుకు మనం ఏం కూడా ఎడిట్ చేయలేదు. సో
protection sheet cell. So చూడండి, the cell or chart you are trying to change is on a protected sheet. To make changes, click on protect the review tab అని చెప్పేసి పాస్వర్డ్ కొడితే మనకు అన్ప్రొటెక్ట్ అయిపోతుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఈ 10 cells అనేది ప్రొటెక్షన్లో ఉన్నాయి, రిమైనింగ్ అంతా అన్ప్రొటెక్షన్ అన్నమాట. సో ఈ విధంగా మనము ఎప్పుడైనా సెల్స్ని లాక్ చేయాలి అని అన్నప్పుడు, లేకపోతే షీట్ని లాక్ చేయాలి ఎంటైర్ మిగతా షీట్ని లాక్ చేయాలి అన్నప్పుడు ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అండి. So that's all for this video. Thank you. I hope you enjoyed this video. Please like and share. Thank you.